హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచమంతా దేని మీద నడుస్తోంది అని అడిగితే తప్పకుండా అందరూ డబ్బే అని చెప్తారు. మనం ఏ పని చేసినా తప్పకుండా దాని లక్ష్యాల్లో ఒకటి డబ్బే అవుతుంది. ఇంకా చాలామంది లక్ష్యం కేవలం డబ్బే. దానికోసమే పని చేసినా లేదా మోసం చేసినా. మంచి చెడ్డల గురించి పక్కన పెడితే మన జీవనం మీద డబ్బు యొక్క ప్రభావం మామూలుగా ఏముండదు. మన సంబంధాలు, మన స్నేహాలు, మన ప్రవర్తన, మన కష్టం, సుఖం, బాధ, సంతోషం, పుట్టుక, మరణం, ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, ధనం మూలం ఇదం జగత్ అని. ఈ వాక్యం మీకు అర్థం కాకపోయినా డబ్బు యొక్క పాత్ర మాత్రం జీవితంలో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు డబ్బు అంటే మనకు కరెన్సీ. దానికంటే ముందు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. ఆ తర్వాత నాణాలు వచ్చాయి. కానీ ఇప్పుడు కరెన్సీదే రాజ్యం. అయితే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో మన దేశపు కరెన్సీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మన దేశపు కరెన్సీని రూపాయి లేదా రూపీ లేదా రూపాయి అంటారు. మన రూపాయిని మన కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ముద్రిస్తుంది. దీని మీద ఆర్బీఐ పేరు ఉండటం మీరు చూడొచ్చు. అలాగే దాని కింద కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ కూడా ఉంటుంది. దేశంలో ఉన్న బ్యాంకులన్నీ కూడా ఈ ఆర్బీఐ కిందే పనిచేస్తాయి. దాని అధిపతిని గవర్నర్ అంటారు. ప్రతి కరెన్సీ నోటు మీద ఆ గవర్నర్ సంతకం ఉంటుంది. మీ దగ్గరున్న కరెన్సీ నోటు ఏ గవర్నర్ పేరు మీద ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజు వీడియోలో మన దేశంలో ఎక్కడెక్కడ ఈ కరెన్సీని ముద్రిస్తారో, దానికి వాడే కాగితం, అలాగే ఇంకు, ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి, ముద్రించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ ముద్రిస్తారు? మనం పేపర్ లేదా ఇంకును వేరే దేశాల నుంచి తెప్పించినా కూడా ముద్రణ మాత్రం మన దేశంలోనే జరుగుతుంది. మన దేశంలో కరెన్సీని ముద్రించే ప్రింటింగ్ ప్రెస్లు 4 చోట్ల మాత్రమే ఉన్నాయి. అవేంటంటే నాసిక్, మైసూర్, దేవాస్, సాలాభుని. ఈ ప్రాంతాల్లో మాత్రమే మన దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీని ముద్రిస్తారు. ఇక నుంచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ కరెన్సీని పంపిస్తుంది. ఏ కాగితం వాడతారు? మన దేశ కరెన్సీకి కావాల్సిన కాగితం 4 దేశాల్లో మాత్రమే తయారవుతుంది. దీని గురించి ఎక్కువ సమాచారం అయితే పబ్లిక్ డొమైన్లో లేదు. మన ఇండియాలో కూడా 2 చోట్ల దీనికి సంబంధించిన ఆధునిక కర్మాగారాలున్నాయి. ఒకటి మహారాష్ట్రలోని దుండు మరియు మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్లో ఇవి ఉన్నాయి. ఈ కాగితం తయారీలో దూదిని కూడా వాడతారంట, ఎక్కువ రోజులు మన్నికగా ఉండటానికి. అయితే మొత్తం నోట్ల తయారీ అంతా కూడా చాలా పకడ్బందీగా, కట్టుదిట్టంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది దేశ రక్షణ వ్యవస్థ అంత ముఖ్యమైంది. మన దేశ ఆర్థిక వ్యవస్థకు మూలం కాబట్టి ప్రతి పని కూడా చాలా పకడ్బందీగా చేస్తారు. ఎన్ని రకాల ఇంక్స్ వాడతారు? కరెన్సీ నోట్ల ముద్రణలో పేపర్ తర్వాత ఇంక్ అనేది చాలా ముఖ్యమైనది. వేరే ఎవరూ కూడా దీన్ని కాపీ చేయకుండా ఉండేందుకు చాలా ప్రత్యేకమైన ఇంక్ను వాడతారు. ఎందుకంటే మన శత్రు దేశాలు మనల్ని దెబ్బ కొట్టడానికి మన కరెన్సీని ముద్రించడానికి ప్రయత్నం చేయొచ్చు. అంతేకాకుండా దేశంలోనే ఉండే కొన్ని అరాచక శక్తులు కూడా వీటికి ప్రయత్నించవచ్చు. కొన్ని టెర్రరిస్టు ముఠాలు కూడా వీటి ప్రయత్నం చేయొచ్చు. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. దీనికి సంబంధించిన ఇంక్ను స్విట్జర్లాండ్ నుంచి తెప్పిస్తారు. వీటిలో ఇంటాంగ్లియో, ఫ్లోరోసెంట్, ఆప్టికల్ వేరియబుల్స్ను వాడతారు. వీటి కాంబినేషన్ను చాలా రహస్యంగా ఉంచుతారు. అలాగే ఎప్పటికప్పుడు ఈ కాంబినేషన్ను మారుస్తూ ఉంటారు. దీనిని కాపీ చేయకుండా జాగ్రత్త పడతారు. ఇప్పుడు ఏ ఇంక్ను ఉపయోగించి నోటులోని ఏ భాగం ప్రింట్ చేస్తారో చూద్దాం. ఇంటాంగ్లియో ఇంక్. మన దేశపు ప్రతి నోటు మీద కామన్గా ఉండేది నవ్వుతున్న గాంధీజీ బొమ్మ. నోటు విలువ మారినా, రంగు మారినా, డిజైన్ మారినా అన్నిటి మీద గాంధీజీ బొమ్మ తప్పకుండా ఉంటుంది. ఈ బొమ్మను ఈ ఇంకుతోనే ముద్రిస్తారు. ఫ్లోరోసెంట్ ఇంక్. నోట్ల మీద ముద్రించే యూనిక్ నెంబర్ను ఐడెంటిటీ ఆఫ్ కరెన్సీ అంటారు. దీనిని ప్రింట్ చేయడానికి ఈ ఇంక్ను వాడతారు. ఆప్టికల్ వేరియబుల్. ఇంకా నోటును అథెంటికేట్ చేయడానికి ఆప్టికల్ వేరియబుల్ ఇంక్ను వాడతారు. ఎంత ఖర్చు అవుతుంది? ఒక్క నోటు తయారీకి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ముందుగా గులాబీ రంగులో అందంగా కనబడే నోటు 2000 రూపాయలు. అలాగే అన్ని నోట్లలో బాగా విలువైంది, మనకిష్టమైంది కూడా. దీని తయారీకి 4 రూపాయల ఖర్చు అవుతుంది. తర్వాత ఇప్పుడు 500 రూపాయల నోటు. దీని తయారీకి 2 రూపాయల 65 పైసల ఖర్చు. 200 రూపాయల నోటుకి 2 రూపాయల 45 పైసలు. 100 రూపాయల నోటుకి 1 రూపాయి 51 పైసలు. 50 రూపాయల నోటుకు 1 రూపాయి 22 పైసలు. 20 మరియు 10 రూపాయల నోట్ల తయారీకి 1 రూపాయి ఖర్చవుతుంది. ఇలా నోట్లు ఎన్ని ముద్రించాలో అవన్నీ కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ కలిసి నిర్ణయం తీసుకుంటాయి.
ఇలా ముద్రించిన నోట్లను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ సెంటర్స్కు పంపిస్తారు. దేశంలో మొత్తం 18 సెంటర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వివిధ బ్యాంకులకు పంపిణీ చేస్తారు. చూశారుగా, మీరు రోజు చూసే నోటు ప్రింటింగ్ వెనకాల ఎన్ని విశేషాలున్నాయో. ఇవి కొన్ని మాత్రమే. ముందే చెప్పినట్టు ఇదంతా రహస్యంగా చేస్తారు. దీంట్లోని ముఖ్యమైన ప్రాసెస్ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు పెరిగాయి కాబట్టి ముందు ముందు వీటి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అయినా మన భారతదేశంలో ఇంకా కొన్ని సంవత్సరాల వరకు కరెన్సీ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇండియన్ కరెన్సీకి సంబంధించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మన ఇండియాలో రద్దయిన 500 మరియు 1000 నోట్ల విలువ 13.36 ట్రిలియన్ రూపీస్. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 2019 లెక్కల ప్రకారం మన కరెన్సీ మొత్తం విలువ 21.1 ట్రిలియన్ రూపీస్. 1861లో కాగితపు కరెన్సీని ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే 10 రూపాయల నోట్ని 1864లో, 5 రూపాయల నోట్ని 1872లో, 10,000 రూపాయల నోట్ని 1899లో, 100 రూపాయల నోట్ని 1900 సంవత్సరంలో, 50 రూపాయల నోట్ని 1905 సంవత్సరంలో, 500 రూపాయల నోట్ని 1907 సంవత్సరంలో, 1000 రూపాయల నోట్ని 1909 సంవత్సరంలో భారత ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి కరెన్సీ నోటుపై 15 భారతీయ భాషలు ప్రింట్ చేయబడతాయి. మన రూపాయి సింబల్ డిజైన్ చేయడానికి 2010లో ఇండియన్ గవర్నమెంట్ ఒక పోటీ పెట్టింది. ఉదయ్ కుమార్ అనే అతను చేసిన ఈ డిజైన్ను ప్రభుత్వం ఆమోదించింది. దేవనగర్ లిపిలో రాను, ఇంగ్లీష్లోని ఆర్ను తీసుకుని ఈ డిజైన్ చేశారు. అప్పటి నుంచి దీన్ని అధికారికంగా వాడుతున్నారు. ఇకపోతే పాడైపోయిన కరెన్సీని రీసైకిల్ చేసి పెన్ స్టాండ్స్, పేపర్ వెయిట్స్, కీ చైన్స్ తయారీకి ఉపయోగిస్తారు. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.